ప్రవీణ్ టెక్ టిప్స్ ఇవాళ వీడియో వచ్చేసి మోటరోలా ఎడ్జ్ 60 స్టైలెస్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ చూసుకోవచ్చు మోటరోలా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తాం క్రెడిట్ వాళ్ళకి. కానీ ఇక్కడ మెయిన్ చూసుకుంటే మోటరోలా వాళ్ళ ఎడ్జ్ 60 స్టైలెస్ స్మార్ట్ ఫోన్ యొక్క సేల్ స్టార్ట్ అయిపోయింది బై. ఇక్కడ ముందే మెన్షన్ చేసినట్టు స్మార్ట్ ఫోన్ సింగిల్ వేరియంట్ వస్తుంది, 8GB అండ్ 2GB స్టోరేజ్ వేరియంట్ అండ్ 2 కలర్ ఆప్షన్స్ వస్తున్నాయి. ప్యాంటోన్ సర్వ్ ద వెబ్ కలర్, ప్యాంటోన్ జిబులేటర్ సి కలర్ ఆప్షన్ ఉంది. సో ఇది సర్వ్ ద వెబ్ కలర్ అండ్ ఇది ప్యాంటాన్ జిబులేటర్ సి కలర్ అనమాట. సో టెక్స్చర్ బాడీతో పాటు వస్తుంది, వీగన్ లెదర్తో పాటు కూడా వస్తుంది. కమింగ్ టు హైలైట్ చూసుకుంటే స్టైలస్ వస్తుంది బై అండ్ మంచి కెమెరాతో పాటు వస్తుంది, మంచి పిక్చర్స్ అవన్నీ కూడా చూసుకోవచ్చు. మోటోరోలా ఏఐ ఉంది, డ్రాయింగ్ చూసుకోవచ్చు, తొందరగా ఛార్జింగ్ అయిపోతుంది. సో అన్ని ఫీచర్స్ అయితే బాగానే ఉన్నాయి. ఇక్కడ ఏఐకి సంబంధించినవి చూసుకోవచ్చు, ఏఐ పవర్డ్ స్కెచెస్ ఉన్నాయి, మంచి సినిమాటిక్ వ్యూతో పాటు కూడా వస్తుంది. డిజైన్ స్లీక్ డిజైన్ కూడా బాగానే ఉంది. అండ్ ఇక్కడ స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది అనమాట. 5000 mAh బ్యాటరీ విత్ 60 watts ఛార్జర్, తొందరనే ఛార్జింగ్ కూడా అయిపోతుంది. రిమైండర్కి సంబంధించిన వీడియోస్ కూడా బాగానే ఉన్నాయి బై. ఓవరాల్గా బాగుంది బై, స్మార్ట్ ఫోన్ అయితే చాలా బాగుంది. ప్రైస్ ఎంత అంటే మీ అఫీషియల్ వెబ్సైట్లో చూసుకుంటే మాత్రం 23,000 రూపీస్ ఉంది. ఆఫర్స్ అవన్నీ కూడా అప్లై చేస్తే ఇట్లా మీకు కొంచెం డిస్కౌంట్ అయితే వచ్చే అవకాశం ఉంది. సరే అన్న, ఎక్కడ కొనుక్కోవచ్చా అంటే ఇది ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. ఫ్లిప్కార్ట్ నుంచి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్కి యూనిక్నెస్ ఏంటంటే స్టైలస్ అనమాట బై. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇది స్టైలస్. సో దాని తర్వాత ఇంకొక యూనిక్నెస్ ఏంటంటే బై స్పెసిఫికేషన్స్లో బై చూసుకోవచ్చు. అండ్ 6.7 inches 1.5K POLED డిస్ప్లే వస్తుంది, 50 MP సోనీ వాళ్ళది LYT 700C కెమెరాతో పాటు కూడా వస్తుంది అన్నమాట బై. సో మోటోరోలా ఏ ఫీచర్స్ సపరేట్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ కెమెరా బాగున్నాయి, డాల్బీ అట్మాస్తో పాటు కూడా వస్తుంది. కెమెరా చూసుకుంటే పైనది సోనీ వాళ్ళ LYT 700C కెమెరా, 30 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 3-in-1 లైట్ సెన్సార్తో పాటు వస్తుంది, 32 MP ఫ్రంట్ కెమెరాతో పాటు వస్తుంది. సో కెమెరా కాడ అయితే ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ లెక్క అయితే చేయలేరు, మంచిగా చేసారు. ప్రాసెసర్ బాగా మంచిగా వచ్చింది. ఇంకో విషయం ఏంటంటే స్మార్ట్ ఫోన్ నుంచి ల్యాప్టాప్ నుంచి ట్యాబ్లెట్స్కి డెస్క్టాప్స్కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. స్మార్ట్ కనెక్ట్ నుంచి 60 watts టర్బో ఛార్జర్ వస్తుంది, 5000 mAh బ్యాటరీ ప్లస్ 15 watts వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. పైన చూసుకుంటే డాల్బీ అట్మాస్ అండ్ మైక్తో పాటు వస్తుంది. బాటంలో చూసుకుంటే మీకు స్టైలస్, డౌన్లోడ్ స్పీకర్స్, టైప్-సి పోర్ట్, మైక్ అండ్ 3.5 జాక్ ఆడియో పోర్ట్తో పాటు కూడా వస్తుంది. సైడ్లో చూసుకుంటే మాత్రమే ఇది స్మార్ట్ ఫోన్ యొక్క రైట్ సైడ్ చూసుకుంటే సిమ్ స్లాట్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ చూసుకుంటేనేమో మైక్ అండ్ ఇక్కడ పవర్ బటన్ అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్తో పాటు కూడా వస్తుంది. సో ఓవరాల్గా స్మార్ట్ ఫోన్ బాగుంది బై. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ ఆఫర్స్ ఉన్నాయి, బ్యాంక్ ఆఫర్స్ ఏమైనా ఉంటే ఇట్లా ఆఫర్స్ అప్లై చేసుకొని పర్చేస్ చేసుకోమంటాను. 20,000కి వస్తే మాత్రం వాల్యూ ఫర్ మనీ అంటాను. నా అడ్వైస్ ఏంటంటే బై, ఇవి స్పెషల్గా ఫెస్టివల్ సేల్ అని, సమ్మర్ సేల్స్ అని కొన్ని సేల్స్ తీసుకొస్తారు కదా, అప్పుడు 20,000 21,000కి వస్తుంది. ఆఫర్ అప్లై చేసినాక 20,000కి వస్తుంది, అప్పుడు తీసుకోమంటాను. అప్పుడు సూపర్ వాల్యూ ఫర్ మనీ వస్తుంది, ఇంకా బాగుంది అంటాను. ఆల్రెడీ మంచిగా ఉంది, మంచి స్పెసిఫికేషన్తో పాటు వస్తుంది. లైక్ ఫ్లాగ్షిప్ లెవెల్ వచ్చే స్మార్ట్ ఫోన్స్ వచ్చే స్టైలస్తో పాటు కూడా వస్తుంది కాబట్టి వాల్యూ ఫర్ మనీ అంటాను. పక్కా తీసుకోమని అయితే రికమెండేషన్ చేస్తాను. కమింగ్ టు ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించి ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయంటే ఎస్ ఉన్నాయి. ఫోర్ చూసుకుంటే లావా నుంచి అన్నమాట. సో లావా వాళ్ళ లావా అగ్ని 3 5G స్మార్ట్ ఫోన్ కూడా అవైలబుల్ ఉంది. దీన్ని ఎందుకు ఇంక్లూడ్ చేసిన అంటే యూనిక్నెస్ అనమాట. ఎందుకంటే ఇక్కడ కెమెరా పక్కనే ఇంకొక చిన్న డిస్ప్లే వస్తుంది, సెల్ఫీస్ కూడా తీసుకోండి, ఇంకా అవన్నిటికి బాగుంటుంది. ఇది ఇంకో యూనిక్నెస్ కాబట్టి ఫస్ట్ ఇదే రికమెండేషన్ చేస్తున్నాను. ప్రైస్ అంతే బై 25,000 లోపల రూపాయల ప్రైస్ ఉంటుంది. అండ్ ఇంకొక స్మార్ట్ ఫోన్ చూసుకుంటే ఐక్యూ నుంచి అన్నమాట. సో ఐక్యూ Z9S 5G స్మార్ట్ ఫోన్స్. సో ఐక్యూ స్మార్ట్ ఫోన్స్ అయితే మనకు అందరూ తెలిసిందే కదా, గేమింగ్ సెంట్రిక్ ఉంటాయి, గేమింగ్కి బాగుంటాయి. ఇక్కడ సోనీ వాళ్ళ IMX OS కెమెరా వస్తుంది, మంచి ప్రాసెసర్తో పాటు వస్తుంది. దాని తర్వాత ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే రియల్మీ వాళ్ళ అన్నమాట. సో రియల్మీ నర్జో 80 Pro 5G స్మార్ట్ ఫోన్, రీసెంట్గా వచ్చిన స్మార్ట్ ఫోనే. సో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది, బ్యాటరీ కెపాసిటీ కూడా ఎక్కువ ఉందన్నమాట. స్పోర్ట్స్కి గేమింగ్కి బాగుంటుంది, ఈ స్పోర్ట్స్ గేమింగ్కి బాగుంటుంది అన్నమాట. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే రియల్మీ నుంచి అన్నమాట. సో రియల్మీ వాళ్ళది రియల్మీ GT 60 5G ఉంది అన్న. రియల్మీలో 2 స్మార్ట్ ఫోన్స్ చెప్తున్నావు కదా అంటే రెండు మంచిగా ఉన్నాయి కాబట్టి ఏది హైలైట్ చేయాలో అర్థం కాక రియల్మీ నుంచే 2 స్మార్ట్ ఫోన్స్ రికమెండ్ చేస్తున్నా. రియల్మీ GT 60 కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే వివో నుంచి అన్నమాట. వివో వాళ్ళ T3 Pro 5G కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్. ఏది సేమ్ అదే ప్రైస్ సేమ్ ఉంది అనేసి అయితే రికమెండేషన్ చేస్తాను. ఇంకో స్మార్ట్ ఫోన్ పోకో నుంచి అన్నమాట. పోకో వాళ్ళ పోకో X7 Pro 5G స్మార్ట్ ఫోన్ ఉంది. ఇది కూడా వాల్యూ ఫర్ మనీ, మంచి ప్రాసెసర్స్, మీడియాటెక్ డైమెన్సిటీ 8400 అల్ట్రా ప్రాసెసర్తో పాటు వస్తుంది. బ్యాటరీ కూడా ఎక్కువ 6.5 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఇది కూడా మీరు కన్సిడర్ అయితే చేసుకోవచ్చు అన్నమాట బై. సో ఓవరాల్గా ఈ లిస్ట్ ఉన్న స్మార్ట్ ఫోన్స్ ఏవైతే మోటోరోలా వాళ్ళకి మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్కి అయితే గట్టి పోటీని అయితే ఇస్తున్నాయి. కానీ
ఇవన్నిట్లో లేని యూనిక్నెస్ ఏంటంటే బై స్టైలెస్ ఒకటి యూనిక్నెస్ లేదు. మిగతా వాటిలో దీంట్లో స్టైలెస్ ఉంది. అండ్ లావాకి వచ్చేసరికి అయితే డిఫరెంట్‌గా ఉంది అనుకోవచ్చు. కెమెరా పక్కనే డిస్‌ప్లే ఉంది. సో 2 డిఫరెంట్ యూనిక్నెస్ అనమాట. సో నా ఒపీనియన్‌ల పోతే ఆర్ట్ స్కెచెస్ చేసే వాళ్ళకి మాత్రం స్టైలస్ చాలా యూజ్ అయితది. అట్లాంటి వాళ్ళు లేక హైయర్ రేంజ్‌లో ఉన్న స్టైలస్ వచ్చే స్మార్ట్ ఫోన్స్ తీసుకునే వాళ్ళు ఈ స్మార్ట్ ఫోన్‌ని కన్సిడర్ చేసుకోవచ్చు. వాల్యూ ఫర్ మనీ అంటాను మంచిగా ఫ్రెండ్స్ దగ్గర అక్కడ కూడా బిల్డప్ కొట్టడానికి కూడా బాగా పనిచేస్తదనమాట. సో సిరీస్ కమర్షియల్ అయితే నేను రికమెండేషన్ అయితే చేస్తాను బై. ఫైనల్‌గా ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన ఆల్టర్‌నేటివ్స్ చెప్పేసినాను. నా ఒపీనియన్ చెప్పినాను. మీరేమనుకుంటారు? ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన డౌట్స్ ఏమైనా క్వశ్చన్స్ అంటే కింద కామెంట్ చేయండి. మాక్సిమం వితిన్ మండేలా రిప్లై ఇంకా ట్రై చేస్తాను. ఈ వీడియోకి అయితే ఇంతే బై. నెక్స్ట్ వీడియోలా కలుసుకుందాం.